వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, పకోడాలు చేస్తున్నాను ఎర్రగడ్డలతో. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు రైస్ లేకైనా, రసం రైస్ లేకైనా, స్నాక్స్ మాదిరైనా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడాలు. తయారీ విధానం చూద్దాం. ఎర్రగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలానే ఎందుకు చేసుకోవాలి అంటే చిన్నపిల్లలున్న పిల్లోళ్ళైనా తినేస్తారు. నూనెలో ఏగితే చక్కగా ఏగిపోతాయి. కరివేపాకు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి కరివేపాకు తీసుకోవాలి. శనగపిండి జల్లిబెట్టి తీసుకోవాలి. ఓ బౌల్లో ఎర్రగడ్డలు వేసుకోవాలి. శుభ్రంగా సన్నగా తరిగినోటి. శనగపిండి తీసుకోవాలి. కరివేపాకు తీసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి. వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చూడండి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. పిండిలోనే మొత్తం ఇలా తరుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు నీళ్ళు వేసుకొని తడిపి పెట్టుకోవాలి. మరీ లూజ్గా లేకుండా, మరీ పలుచగా లేకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. చూడండి, మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. నాకైతే శనగ నూనె ఇష్టము, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. చూడండి, పిండి బాగా వేడయ్యాక ఇలా వేసుకోవాలి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవాలి. నేనైతే పెద్ద సైజులో వడలు వేస్తాను. ఇప్పుడంటే కాస్త ఫస్ట్ టైం కాబట్టి చిన్న సైజులో వేసాను. ఇంకా వేసేటివి పెద్ద సైజులో వేస్తాను. ఇలా కలిదిప్పుకోవాలి. 2 వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాలాలి. చూడండి, చక్కగా కాలాయి. ఇలా ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలానే అన్ని వడలు వేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు వేస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే వడలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. చూడండి, ఇలానే వేసేసాను. రెండు వైపులా కాల్చుకోవాలి. తిప్పుతున్నాను. చూడండి, ఇలా కాలాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే తిన్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు కూడా చక్కగా సరిపోయింది. చూడండి, 2వ వాయి కూడా వేసేసాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వేసేది చూపించలేదు 2వ వాయి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చేట్టుగా కాల్చుకోవాలి. పెద్ద పెద్దవి వడలేసాను. చూడండి, చూడండి, ఇలా 2 వాయిలు కాల్చాను. 3వ వాయి వేస్తున్నాను. లాస్ట్ ఈ వాయి అయిపోతాయి. చూడండి, అన్నీ ఇలానే ఆయిల్లో వేసుకోవాలి. చూడండి,
2 వాయిలు కాల్చాను. ఇది వచ్చేసి 3వ వాయి కాలుతున్నాయి. మా సైడ్ అయితే వాయిలే అంటాము. చూడండి 2 వైపులా చక్కగా మంచి రంగు వచ్చేట్టుగా కాలాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి చక్కగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు వేయచ్చు కదా, మిరప్పొడి ఎందుకు వేశారు అనుకుంటారు. పిల్లోళ్ళు అయితే మిరపకాయలు వడల్లో ఏరుకొని తినలేరు, పచ్చిమిరపకాయలు, అందుకే మిరప్పొడి వేరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.